హలో ఫ్రెండ్స్, నమస్తే. రేషన్ కార్డుదారులకు నారా లోకేష్ శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు కొత్తగా దరఖాస్తు చేసుకోబోయే వారికి కూటమి ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. రేషన్ కార్డులో పేర్ల చేర్పులు, తొలగింపులు, కార్డుల విభజన వంటి ప్రక్రియలను ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా అత్యంత సులభంగా చేసుకునేలా సేవలను మెరుగుపరచాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్బీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్ సేవలపై శనివారం ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సౌకర్యార్థం వినూత్నంగా ప్రవేశపెట్టిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మరింత విస్తృతం చేయాలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇంటి వద్దనే రేషన్, ఆధార్ సేవలు ఇకపై రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి, అలాగే ఆధార్ కార్డు అప్డేట్స్ కోసం ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రజలు తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లేదా నేరుగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఉపయోగించి ఇంటి వద్ద నుంచి మొబైల్ సేవలు సులభంగా పొందవచ్చు. నెల రోజుల పాటు అవగాహన సదస్సులు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచడానికి మరి ప్రతి ఒక్కరూ దీన్ని విస్తృతంగా ఉపయోగించుకునేలా చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలు వాట్సాప్ గవర్నెన్స్తో అనుసంధానించడం వల్ల ప్రజలకు సమయం, డబ్బు భారీగా ఆదా అవుతుందని పేర్కొన్నారు.